ఎవడన్నా 6th క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ 3rd క్లాస్లో కూర్చొని చదువుతాడా? నేను చదువుతా. నా లైఫ్ స్టోరీ పార్ట్ 2 ఇదే ఫైనల్ పార్ట్. నా లైఫ్లో అన్ని దరిద్రాలు ఈ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు మై 100k ఫాలోవర్స్ ఛాలెంజ్. 100k ఫాలోవర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతారో అప్పటి నుంచి యూట్యూబ్లో వచ్చిన పైసలన్నీ పూర్ పీపుల్కి హెల్ప్ చేయడానికి వాడతా. ఈ రోజు డే 87. ప్లీజ్ ఫాలో చేసుకొని పెట్టుకోండి. అయితే నేను మా ఊర్లో 6th క్లాస్ చదివినాక దాని తర్వాత ఇంకో ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయినా, అది కూడా 3rd క్లాస్లో జాయిన్ అయినా. ఇది ఒక దరిద్రం అనుకుంటే దీనికన్నా పెద్ద దరిద్రం ఏంటంటే నేను ఒక గోల్ పెట్టుకుంటే దాని మీద నిలబడలేకపోయినా 3rd క్లాస్ నుంచి. మా ఊర్లో చదివేటప్పుడు ఆర్మీ పైలట్ అనుకున్నా, మళ్ళీ 3rd క్లాస్ లో కూడా ఆర్మీ పైలటే అనుకున్నా. 3rd క్లాస్ అయ్యేసరికి నేను అప్పుడే బైక్ నేర్చుకున్నా. అప్పుడు ఏమనుకున్నా అంటే నేను బైక్ రేసర్ అవుదాం అనుకున్నా. మీకు ఇది సిల్లీగా అనిపించచ్చు కానీ నా థాట్స్ అప్పుడు అలాగే ఉంటుండే. మళ్ళీ దాని తర్వాత లాక్డౌన్ పడిపోయింది. లాక్డౌన్ పడ్డాక నాకు ఒక ఫోన్ ఇప్పించారు ఇంట్లో. లాక్డౌన్ ఆ ఫోన్ చూసుట్లోనే అయిపోయింది. మళ్ళీ 7th సగం చదివినాక యూట్యూబ్ స్టార్ట్ చేసిన. అసలు యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసిన, మనీ వస్తున్నాయి దాంట్లో, అవన్నీ దీంట్లో చెప్పలేము, లెంత్ అవుతుంది. సో ఒక 50 కామెంట్స్ పార్ట్ 3 అని వస్తే పార్ట్ 3 చేస్తా. సో అప్పటి వరకు ఉంటా. మళ్ళీ బాయ్.